మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడు దినపత్రికల్లో ఎన్డీఏ ప్రభంజనం అంటూ బ్యాన్ రైటంని మనం చూస్తున్నాం. బీహార్లో చారిత్రక విజయం, 202 స్థానాల్లో జయబేరి, నితీష్కే పట్టం కట్టిన బీహారీ, తుడిచిపెట్టుకుపోయిన మహాగఠబంధన్. రఘోపూర్లో గెలిచిన తేజస్వి యాదవ్, ఎన్డీఏ ఎంవై సక్సెస్, ఆర్జేడీ ఎంవీఐ ఫెయిల్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇది ఎన్డీఏకి ఒక ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పినటువంటి దానికన్నా కూడా మించి, అంటే 120 స్థానాలు ఏం వస్తాయని చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ అయితే మాత్రం 120 స్థానాలు, దానికి దాదాపు 121 స్థానాలు అయితే మాత్రం 122 స్థానాలు అయితే మాత్రం మ్యాజిక్ ఫిగరు. దానికి మించి దాదాపు 202 సీట్లలో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక నరేంద్ర మోదీకి అసలు ఏంటి దాని యొక్క విజయానికి కారణం ఏంటి, అది మొత్తాన్ని కూడా మనం విశ్లేషిద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. నితీష్ మోదీల జోడీ సూపర్ హిట్ కొట్టింది. ఆ కూటమి ఊహించినంతగా, ఎగ్జిట్ పోల్స్కు అందనంతగా అప్రతిహత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లతో అందనంత ఎత్తున నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ ఘోర పరాజయం పాలైంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా కేవలం 34 సీట్లతో ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. ఇక సంచలనం సృష్టిస్తానని మొత్తం 243 సీట్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజ్ అసలు ఖాతానే తెరవలేదు. గతంలో మాదిరిగానే ఎంఐఎం మళ్ళీ 5 చోట్ల గెలిచి పట్టు నిలబెట్టుకుంది. సమన్వయం, అభివృద్ధి హామీలు, మహిళలకు నగదు బదిలీ వంటి వాటిలో ఎన్డీఏ అద్భుత ఫలితాలను సాధించి అంతర్గత కలహాలు, సీట్ల సర్దుబాటులో కూడా అంటే ఒక సమన్వయంతో అయితే మాత్రం ఎన్డీఏ కూటమి పనిచేసింది. రాత్రి బీజేపీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం ఆ విజయానందంలో ఆయన కండువా తిప్పుతూ మాట్లాడారు, మొత్తానికి అభివాదం చేస్తూ. ఇక నితీష్ కుమార్ అయితే ఈ ఎన్నికల అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఆ పార్టీకి 101 సీట్లు వచ్చినాయి. బీజేపీకి సొంతంగానే 101 సీట్లు వచ్చినాయి. 89 చోట్ల గెలిపింది. ఇక పోటీ చేసి 80 చోట్ల గెలుపొందింది. దాని స్ట్రైక్ రేటు 88%గా ఉంది. 101 సీట్లోనే పోటీ చేసిన జేడీయూ 85 చోట్ల విజయం సాధించింది. ఆ పార్టీ స్ట్రైక్ రేట్ 84%. ఎన్డీఏ కూటమిలో ఉన్న లోక్ జనశక్తి రామ్విలాస్ పాస్వాన్ పార్టీ 28 చోట్ల పోటీ చేసి 19 చోట్ల గెలిచింది. ఒక చోట ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. గత ఎన్నికల్లో 43 సీట్లతో సరిపెట్టుకున్న జేడీయూ ఈసారి ఆ సంఖ్య 85కు పెంచుకుందన్నమాట. మొత్తానికి బీహార్లో అయితే మాత్రం ఊహించిన పరిణామాలు జరిగింది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు అంచనాలకు మించి అయితే మాత్రం విజయం. ఈ విజయం అయితే మాత్రం మరొకసారి ఎన్డీఏకు మరింత బలాన్ని చేకూర్చింది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మిగిలినటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదైతే మాత్రం మంచి బలాన్ని చేకూర్చింది. మరోపక్క రాహుల్ గాంధీ కూడా ఓట్ చోరీ తెరపైకి తీసుకొచ్చి దాన్నే విజయాస్త్రంగా ఆయన అయితే మాత్రం వెళ్ళటం జరిగింది. కానీ అది సక్సెస్ అవ్వలేదని మనకు తెలుసుకోవచ్చు. మరో అంశం ఏంటంటే ప్రశాంత్ కిషోర్, ఇందులో ఒక అంశం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఆయన ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త అని మనం చెప్తూ ఉంటాం. దాదాపు 4-5 రాష్ట్రాల్లో ఆయన ప్రభావం చూపాడు. ఉన్న ముఖ్యమంత్రులకి సలహాలు ఇవ్వటం, పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలా, లేకపోతే పథకాలు రకరకాలను, ముఖ్యంగా ఏపీలో కూడా మనం చూసాం వైసీపీకి ఆయన వ్యూహకర్తగా ఉండి చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ పార్టీ పెట్టి, జనస్వరాజ్ పార్టీ పెట్టి బీహార్లో అయితే మాత్రం ఆయన ఎన్నికలే జరిగింది. కనీసం ఎగ్జిట్ పోల్ సర్వేలో 5 సీట్లు వస్తాయని అనుకున్నారు. జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్కి 0 నుంచి 5 సీట్లు వస్తాయని అనుకున్నారు. కానీ అసలు ఎక్కడా కూడా ఖాతా తెరవలేదు. ఎంఐఎం గతంలో కూడా 5 సీట్లు గెలిచింది. మళ్ళీ ఆ 5 సీట్లను అయితే మాత్రం పదిలంగా ఉంచుకుంది. మొత్తానికి అయితే మాత్రం బీహార్ ఎన్నికల్లో మరి నితీష్ కుమార్, మరి ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి ఇస్తారా, లేకపోతే బీజేపీ అభ్యర్థిని నిలబెడతారా అనేది మనం చూడాలి. నితీష్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఇప్పుడు ఎన్డీఏలో కేంద్రంలో ఎంపీలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఆ పార్టీలకు ఉన్నటువంటి బలాబల నేపథ్యంలో నరేంద్ర మోదీకి కీలకం అన్నమాట నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. కాబట్టి మొత్తానికైతే మాత్రం ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇక మరో అంశాన్ని చూద్దాం. ఏపీకి సంబంధించి భారత్ ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం, త్వరలో
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్న గతంలో చంద్రబాబు కృషికి హైదరాబాద్ నిరసన అంటూ ఉపరాష్ట్రపతి నిన్న సిఐ సదస్సులో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. మరోపక్క చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భూములున్నాయి, వనరులున్నాయి, మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, పరస్పర సహకారంతోనే అభివృద్ధి, రాష్ట్రంలో 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధం, భాగస్వామ్య సదస్సు మొదటి ప్లీనరీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక పోటెత్తిన పెట్టుబడులు అంటూ మనం కథనాన్ని చూడవచ్చు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలి వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధుల రాకతో కళకళ. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రుల హాజరు. తొలి రోజే 11.92 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు, తద్వారా 13.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. 1000 మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్, 2.16 లక్షల కోట్ల పెట్టుబడులకు బ్రూక్ ఫీల్డ్ ఒప్పందం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినటువంటి అంశాలను కూడా చూడవచ్చు. ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. దేశానికి గ్రోత్ ఇంజిన్గా ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఏపీలో పెట్టుబడుల వెలువ కొనసాగుతుంది. ఒక్కరోజే 11 ఇక్కడ మనం చూడాల్సింది 11.92 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటూ మనం చూడవచ్చు. మొత్తానికి ఇది విశాఖలో అయితే మాత్రం సిఐ సదస్సులో పెట్టుబడుల వెలువ కొనసాగింది. ఒక పక్క ప్రభుత్వం అయితే సంతృప్తి వ్యక్తం చేసింది. అంటే భాగస్వామ్య సదస్సులో ఇంత పెట్టుబడులు రావటం అనేది నిజంగా ఊహించలేదు. రెండో రోజు ఈరోజు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ఇక మరో అంశాన్ని చూద్దాం. పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీష్ అనుమానాస్పద మృతి. తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం. ఆయనది హత్యేనని పోలీసుల ప్రాథమిక అంచనా. తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కుట్టిన గాయాలు. నిజాలు బయటపెడతారనే హత్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడు సతీష్ కుమార్ రైల్వేలో సిఐ, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏబిఎస్ఓ అంటూ కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఆయన ఫోటోని కూడా మనం చూడవచ్చు. పరకామణిలో అంటే ఆయన ఫిర్యాదుదారుడు అనమాట. పరకామణిలో ఫిర్యాదుదారు కాబట్టి ఎక్కడ అప్పుడు జరిగినటువంటి లొసుకులు గత వైసీపీ హయాంలో గత టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు, తర్వాత సుబ్బారెడ్డి హయాంలో జరిగినటువంటి పరకామణిలో ఆ డబ్బులు కేసులు అయితే మాత్రం స్వామివారి ఆదాయానికి గండి కొట్టినటువంటి ఆ వ్యవహారంలో అయితే మాత్రం మొత్తానికైతే మాత్రం ఆయన ఫిర్యాదుదారుడు అయితే మాత్రం హత్య గావించబడ్డాడు. ఇది నిజంగా హత్యేనని చెప్పేసి పోలీసులు నిర్ధారించారంటూ తెలుస్తుంది. దీనిపై చాలామంది ప్రజా సంఘాలు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా నిన్న దీనిపై విచారణ జరపాలన్నారు. మరి ఈ కేసు విచారణ ఏ విధంగా ఉంటుంది, నిజంగా హత్యే అయిన పోలీసులు నిర్ధారిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా కేసు మలుపు తిరుగుదో చూద్దాం. తిరుమల పరకామణి చోరీ కేసుకు పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారైనటువంటి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైల్లో బయలుదేరిన ఆయన శవమై తేలారు. ప్రస్తుతం గుంతకల్ రైల్వేలో సిఐగా ఉన్న సతీష్ కుమార్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏవిఎస్ఓగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్ నుంచి తిరుపతికి రైలులో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఇది మరి ఎవరికి భద్రత ఉంటుంది? ఒక ఫిర్యాదుదారుడిని హత్య చేస్తే పరిస్థితి, అది హత్య లేకపోతే ఎక్కడన్నా హత్య చేసుకొచ్చి పట్టాల దగ్గర పడేశారా, ఈ మొత్తం కూడా తెలియాలా. దీని వెనుక ఏంటంటే మొత్తం గుట్టు రట్టు అయింది, మొత్తం చెప్తారు సిఐడి ఎదుట అని చెప్పేసి. మొత్తానికైతే ఏదో జరిగింది, దానికి ఇంకా నిజాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరో అంశం చూద్దాం. మద్యం కుంభకోణం కేసులో ముంబై వ్యాపారి అనిల్ చోక్రా అరెస్ట్ అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. వైకాపా ముఠా కోసం డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసింది ఈయనే అంటూ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆసక్తి కథనాన్ని మనం ఒకసారి చూద్దాం. తీగలాగితే డొంక కదిలినట్లు చాలా కుంభకోణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తేలేగావు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషను లేకపోతే అన్నీ చేస్తారు కానీ మరి ఎప్పుడు తెలియదు. ఇది వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోక్రాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఠానేలోని బేలాపూర్ కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొస్తున్నారు.
శనివారం ఇక్కడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. గత ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు నాటి ప్రభుత్వ పెద్దలకు నగదు రూపంలో ముడుపుల సొమ్ము చెల్లించేందుకు డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించడంలో అనిల్ చోక్రా కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది. వైకాపా ముఠా కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము రూటింగ్, మనీ లాండరింగ్ కోసం అనిల్ పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇక ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ చేసింది. అదాన్ లీలా ఎస్పీవై నుంచి 77 కోట్లు మొత్తం అయితే మాత్రం ఈయన అనిల్ చోక్రా అయితే మాత్రం చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న ఆదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్ సంస్థలు రాజ్ కేసిరెడ్డి A1గా ఉన్నాడు, ముప్పడి అవినాష్ రెడ్డి A7గా ఉన్నారు. నియంత్రణ పర్యవేక్షణలో ఉండేవి. ఈ 3 సంస్థలు కలిపి మొత్తం 77.55 కోట్లను ముంబైకి చెందిన ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, A11 క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, A12 నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, A13 విశాల్ ఎంటర్ప్రైజెస్, A19 వంటి డొల్ల కంపెనీలకు ఖాతాల్లోకి మళ్లించాయి. ఇవన్నీ 8 కంపెనీలు ఈ మామూలుగా లేవు. కంపెనీలు అంటే ఈ డొల్ల కంపెనీలు పెట్టి అప్పటికప్పుడు ఇన్ని చేశారంటే మామూలు విషయం కాదు. ఈ కేసు ఎప్పుడు తేలిద్ది, డబ్బులన్నీ మళ్లించారు. దాదాపు 32 డొల్ల కంపెనీలు. వాటికి అసలు ఎక్కడ అడ్రస్ ఉందా లేదా, లేకపోతే ఏంటి కథ, ఇవన్నీ కూడా సిఐడి అయితే మాత్రం మరి ఎప్పటికీ విచారణ జరిపిద్ది, ఇవన్నీ మనకు తెలియాలి. అప్పుడు విచారణ జరిగినప్పుడు, నిజ నిర్ధారణ అయినప్పుడు అది మనం తెలుసుకోవాలి. మరో ఆసక్తికర కథనం చూద్దాం. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించండి, వివక్షతో వారు వివిధ రంగాలకు దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు అయితే మాత్రం తీర్పిచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఒకసారి చదువుదాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తీర్పు ప్రతి అందిన 6 నెలల్లోనే, గుర్తుంచుకోండి, 6 నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్ను స్కూల్ అసిస్టెంట్ పోస్టులో నియమించే వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు. మెగా డిఎస్సిలో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడానికి చెందిన ట్రాన్స్జెండర్ కె రేఖ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ట్రాన్స్జెండర్లకు పోస్టులో నోటిఫై చేయకపోవడంతో అధికారులను తనను ఉద్యోగానికి ఎంపిక చేయలేదన్నారు. పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు పిటిషనర్. మొత్తానికైతే మాత్రం ట్రాన్స్జెండర్లు కూడా మనకి అంటే సమాజంలో వాళ్ళు కూడా గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పోలీసులకి సహాయకులుగా వాళ్ళని నియమించడం జరిగింది. దాదాపు 100 మందికి పైన వాళ్ళని నియమించడం జరిగింది. అంటే చౌరస్తాల్లో అవ్వచ్చు, లేకపోతేనేమో గృహప్రవేశాలప్పుడు వాళ్ళు డబ్బుల కోసం వచ్చి ఇది చేస్తారు. ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం మీరు అట్లాంటి ఇబ్బంది పడొద్దు, డబ్బులు వసూలు చేయటం అట్లాంటివి చేయొద్దు, మీకు కూడా సమాజంలో సంఘంలో ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి వాళ్ళని ట్రాఫిక్ పోలీసులకు అసిస్టెంట్లుగా నియమించడం జరిగింది. ఇక సక్సెస్ అంటే పైలట్ ప్రాజెక్టుకి అయితే మాత్రం చేపట్టారు. సక్సెస్ అయితే మిగిలినటువంటి శాఖల్లో కూడా తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ. అదే మాదిరిగా మామూలుగా ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించిన హైకోర్టు అయితే మాత్రం 6 నెలల్లో అయితే మాత్రం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే మాత్రం నియమించే వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు అయితే మాత్రం ఆదేశించడం జరిగింది. ఇక ఇది ఉష్ణోగ్రతకు సంబంధించి చింతపల్లిలో దట్టంగా కురుస్తున్న పొగమంచు, జీమాడుగులో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతున్నాయి. గురువారం రాత్రి అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగులో 6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సీజన్లో ఇదే అత్యల్పం, ఇంకా అత్యల్పంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ముఖ్యంగా మనం చూస్తున్నాం అల్లూరు సీతారామ జిల్లా అటు విశాఖ ఏరియాలో అయితే మాత్రం లంబసింగిలో అత్యల్పంగా నమోదవుతుంటుంది, మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. కాబట్టి జీమాడుగుల్లో కూడా చాలా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మరో అంశాన్ని చూద్దాం మనం. ఆస్తులు అంటే కేసులు తేలేదాకా ఆస్తులు విడుదల చేయొద్దు, రేవన్ ఇన్ఫ్రా జగన్కు సంబంధించింది. జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు నివేదించిన సిబిఐ అంటూ కథనాన్ని మనం చూడవచ్చు. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా సిబిఐ స్తంభింపజేసిన జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్ కరెంట్ ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులు సిబిఐ కోర్టులో కేసులు తేలేదాకా విడుదల చేయరాదంటూ శుక్రవారం హైకోర్టుకు సిబిఐ నివేదించింది. ఒకసారి తీర్పు వెలువరించాక అందులో ఏవైనా అంకెలు ఇతర క్లారికల్ తప్పులు ఉంటే తప్ప ఎలాంటి సవరణ చేయరాదంది. 2021లో తుది ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు వాటిపై దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విచారణార్హం కాదని కొట్టివేయాలంది. ఆర్థిక నేరాలు జప్తు చేసిన
ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణలోకి తీసుకోవాలంది. కరెంటు ఖాతాల నిర్వహణలో భాగంగా 2012లో కోర్టు ఆదేశానుసారం హామీగా సమర్పించి 3 స్థిరాస్తులను మరి వాటికి సంబంధించి 8వ పేజీలో ఉంది దీనికి సంబంధించింది. ఇక జగన్ ఆస్తులు మరి ఈ కేసు కూడా ఎప్పుడు తెలియదు, ఆ మద్యం కుంభకోణం అవ్వచ్చు లేకపోతే ఈ కేసు అవ్వచ్చు, జగన్కు సంబంధించినటువంటి ఈ కేసు అయితే మాత్రం ఇప్పట్లో తేలేటట్లు అయితే లేదు. మొత్తానికి సిబిఐ ఎన్ని ఇంటర్ఫియర్ అవుతుంది. 5 సంవత్సరాలు సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పురోగతి లేదు. మరి ఇప్పుడన్నా పురోగతి సాధిస్తుందా లేదా? ఆయన హామీ ఇచ్చినటువంటి ఆస్తులు, అక్రమాస్తుల కేసులో కొన్ని షూరిటీ ఇచ్చినటువంటి ఆస్తులకు ఏంటంటే వాటిని అటాచ్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద అయితే మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి మరి ఏ విధంగా ఎప్పుడు విచారణ అయిద్దో మనం రాను రోజుల్లో చూద్దాం. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే మాత్రం సాక్షిలో ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్గా ఎదురులేని ఎన్డీఏ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే ప్రచురించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమి ప్రభంజనం 243 స్థానాలకు గాను 202 స్థానాలు కైవసం అంటూ సాక్షిలో కూడా మనం చూడవచ్చు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎన్డీఏ విజయోత్సవాల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నటువంటి బ్యానర్ ఐటన్ని హైలైట్గా మనం చూస్తాం. 35 సీట్లకే పరిమితమైన విపక్ష మహాగఠబంధన్ బీజేపీకి 89, జేడీయూకి 85, 25 స్థానాల్లో ఆర్జేడీ, 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 19 సీట్లు మనం ఇంతకుముందు కూడా చదివాము. ఇక బెంగాల్లోనూ జంగిల్ రాజును అంతం చేస్తాం తేల్చి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్లో ఎన్డీఏ విజయం పట్ల హర్షం, బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్న మోదీ. బెంగాల్లో రానున్నటువంటి బెంగాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక జూబ్లీస్ కాంగ్రెస్ జెండా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్పై గెలుపు అంటూ ఒక కథనాన్ని కూడా చూస్తూ ఇది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో అయితే మాత్రం కాంగ్రెస్ గెలిచినటువంటి కథనాన్ని మనం చూడవచ్చు. ఇక బాబు బండారం బట్టబయలు అంటూ ఒక ఆసక్తి కథనాన్ని మనం చూడవచ్చు. అదానీ వైజాగ్ టెక్ పార్క్లో గూగుల్ భాగస్వామి, సిఐ వేదికగా అదానీ పోర్ట్ అండ్ ఎస్ఈజెడ్ ఎండి కిరణ్ అదానీ స్పష్టీకరణ అంటూ మనం ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక సిఐ సదస్సులో అదానీ ఎండి మాట్లాడినటువంటి మాటలను అయితే మాత్రం ఇందులో హైలైట్గా చూపించారు. ఇక కుండ బద్దలు కొట్టినట్లు వాస్తవాన్ని వెల్లడించడంలో విస్తుపోయిన చంద్రబాబు అంటూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. తద్వారా ఇన్నాళ్ళు చంద్రబాబు చేసిన దుష్ప్రచారమైన తేటతెల్లం. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో అదానీ వైజాగ్ టెక్ పార్క్ డేటా సెంటర్ ఈ విషయాన్ని దాచి తాను క్రెడిట్ కొట్టేందుకు బాబు విఫలయత్నం అంటూ తాజాగా కరణ్ అదానీ ప్రకటనతో ఇరుకున పడ్డ బాబు సర్కార్ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక $1 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాయని అదానీ వెల్లడి. ఇప్పటికే పోర్ట్లు, సిమెంట్, ఎనర్జీ, డేటా సెంటర్ రంగాల్లో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు. వీటిని కొనసాగిస్తూ వచ్చే 10 ఏళ్లలో మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు. ఇవన్నీ వాస్తవాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలో మళ్ళీ క్రెడిట్ చోరీకి ప్రయత్నం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇదేం విడ్డూరం అంటూ పారిశ్రామికవేత్తలో విస్తృత చర్చ అంటూ సాక్షి దినపత్రికలో ప్రచురించింది. ఇక సంపద సృష్టితోనే పేదరిక నిర్మూలన, ప్రతి దేశంతో భారత్ మైత్రిని కోరుకుంటుంది ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఈయన నిన్న సిఐ సదస్సులో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నమాట రాధాకృష్ణన్. గతంలో తెలంగాణ గవర్నర్గా, తాత్కాలిక గవర్నర్గా కూడా ఆయన చేయటం జరిగింది. అయితే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి, హైటెక్ సిటీ అవ్వచ్చు, ముఖ్యంగా ఆయన వచ్చినటువంటి సంస్కరణలు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఏదైనా సరే మొత్తానికి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, పెట్టుబడిలో టెక్ని, పాత కంపెనీకే కొత్త భూ కేటాయింపులు, విశాఖలోని బక్కన్నపాలెలో ఇప్పటికే ఉన్న సేల్స్ సాఫ్ట్వేర్ అంటూ కథనాన్ని చూడవచ్చు. ఇక ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను చూడవచ్చు. మొత్తానికి ఇందులో ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కారు హత్యే. భూమన పరకామణి కేసులో విచారణ పేరుతో సతీష్ను బెదిరించిన ప్రభుత్వం. సతీష్ కుమార్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులే ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకు అధికారులను పావులుగా వాడుకుంటోంది. పరకామణి కేసులో నా పేరు చెప్పాలని సతీష్పై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి. ఇది ఏమన్నా మనం అంటే అనకూడదులే కానీ ఇది ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? టీటీడీ మాజీ ఏవిఎస్ఓ అనుమానాస్పద మృతి. రైల్వే ట్రాక్ పక్కన సతీష్ కుమార్ మృతదేహం లభ్యం. భువన కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు వైసీపీ హయాంలో. అయితే పరకామణిలో జరిగినటువంటి దాని గురించి ఆయన హాజరవ్వటానికి వస్తున్నారు పోలీసులు ఎదురుగా. దానికి సంబంధించి అనుమానాస్పద మృతి. ఎవరు చంపుతారు? ఆయన్ని చంపేదే ఎవరు ఉంటారు?
అవినీతి గతంలో జరిగింది, ఆయన బట్టబయలు చేసి ఆయనే ఫిర్యాదుదారుడు. కాబట్టి ఎవరు చేస్తారు? తనపై ఆరోపణలు చేసిన వాళ్ళు ఆయన్ని కక్షగట్టి చేస్తారు, ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మన భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి ఏం జరిగిందో చూద్దాం. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోవటం ఖాయం. మెడికల్ కాలేజీల నిరసనకు గ్రామాలే తరలి వచ్చాయి. సాక్షి పేపర్ చదువుతూ, సాక్షి టీవీ చూస్తా ప్రతిపక్షాన్ని ఓ కంట కనిపెట్టాలి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. బీచ్లో భార్యాభర్తలు 2 పెగ్గులు వేసుకుని కల్చర్ రావాలి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారు ఏంటో మనకైతే తెలియదు. మొత్తానికి సాక్షి పేపర్లో, సాక్షి దినపత్రికలో ఇవైతే ప్రచురితం. ఒక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతిని చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం అంటూ నిన్న బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే జేపీ నడ్డా ఉన్న అంశాలను మనం చూడవచ్చు. డబుల్ సెంచరీ అంటూ కథనాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటము మనం చూడవచ్చు. బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం, జూబ్లీ హిల్స్పై కాంగ్రెస్ జెండా. ఉప ఎన్నికలో హస్తం పార్టీ విజయబేరి 24,729 ఓట్ల మెజార్టీతో గెలిపిన నవీన్ యాదవ్. సారీ సార్, ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాట ప్రభావం శూన్యం. ఓటు చోరీ విమర్శల్ని పట్టించుకొని ఓటర్ అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం అన్ని దినపత్రికల్లో ఇవే అంశాలను అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక పెట్టుబడుల ధమాకా అంటూ ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు. నిన్న సిఐసి భాగస్వామ్య సదస్సులో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు పీయూష్ గోయల్తో అయితే మాత్రం దానికి సంబంధించి వర్చువల్గా శంకుస్థాపన చేస్తున్న దృశ్యాలను అయితే మనం ఇందులో చూడవచ్చు. తొలి రోజు 8,26,668 కోట్ల ఎంఓయూలపై సంతకాలు చేసినటువంటి ఆ ఎంఓయూలకు మార్చుకుంటున్నటువంటి అంశాలను ఐటీ శాఖ మంత్రి మాట్లాడుకున్న ప్రతినిధులు మార్చుకుంటున్నటువంటి చూడవచ్చు. 10 ఏళ్ళలో $1 ట్రిలియన్ ఈ లక్ష్యంతోనే పనిచేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఒక్కసారిగా ఎంఓయూ జరిగితే ఆ పరిశ్రమ ఇక మాదే. ఇక రియల్ టైంలో అలా ఒప్పందాలు, ఇలా ఉత్తర్వులు. 3 గిగావాట్లదే డేటా సెంటర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ పార్కులు అంటూ వచ్చు. తొలి రోజే 8,26,668 కోట్ల ఎంఓయూలపై సంతకాలు. ముందు రోజు కలిపి 11,91,972 కోట్లకు ఎంఓయూలు అంటూ మనం చూడవచ్చు. ఇక మొత్తానికి 13,32,445 మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు. ఇక మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 సంస్థలతో అవగాహన. 3 గిగావాట్ల డేటా సెంటర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ పార్కులు. ఇలా ఒప్పందాలు, ఇలా ఉత్తర్వులు అంటూ ఒక ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ విధానం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం, యువతలో నైపుణ్యాలు పెంచుకుంటాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. విశాఖ భాగస్వామి సదస్సులో పారిశ్రామిక దిగ్గజాల ప్రకటన. డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ రంగాల్లో భాగస్వామిగా ఉంటామంటూ కథనాన్ని చూడవచ్చు. 10 ఏళ్ళలో $1 ట్రిలియన్ ఈ లక్ష్యంతోనే పనిచేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. విచారణకు బయలుదేరిన అధికారి పట్టాల పక్కన విగతజీవిగా ఉన్నటువంటి అంశాలని మనం చూడవచ్చు. పరకామణి ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి. రాజీ కేసులో విచారణ కోసం తిరుపతికి రైలు వెళ్తుండగా ఘటన. తాడిపత్రి సమీపంలో జీఆర్పీసీఐ సతీష్ మృతదేహం లభ్యం. శరీరంపై తీవ్ర గాయాలు, కానీ ముక్కలైన తల భాగం హత్యేనని అనుమానం. రైలు నుంచి పడితే శరీరం అంతా దెబ్బలుండాలి, గట్టిగా తలపై బాదినట్లు ఉంది. సిటీ స్కానింగ్ తర్వాత వైద్యుల అభిప్రాయం. ఏంటో అలా చనిపోతుంటారు. పరిటాల రవి, వివేక హత్య కేసులను సాక్షులు, నిందితుల వరుస మరణాలు, కీలక వ్యక్తుల అనుమానాస్పద మరణాలంటూ మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూడవచ్చు. ఇక మొత్తానికైతే మాత్రం అన్ని దినపత్రికల్లో కూడా ఎన్డీఏ విజయం దుందిబి, బీహార్లో విజయ దుందిబి మోగించినటువంటి అంశాలను మనం చూడవచ్చు.
రైట్. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే వెలుగు దినపత్రిక విషయానికి వస్తే వెలుగు దినపత్రికలో చూడవచ్చు. ఇక జూబ్లీ హిల్స్లో అనమాట ఇక తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి అంశం. దాదాపు నెల రోజుల నుంచి కూడా హోరాహోరీగా దీని మీద అయితే చర్చ జరుగుతుంది. జూబ్లీ హిల్స్లో అయితే మాత్రం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అయితే మాత్రం విజయడంకా మోగించింది. మొత్తానికి జూబ్లీ హిల్స్ గడ్డ మీదే కాంగ్రెస్ జెండా. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ విక్టరీ, గ్రాండ్ విక్టరీ అంటూ దాదాపు 24,729 ఓట్ల మెజార్టీతో జూబ్లీ హిల్స్లో చరిత్రతోనే అత్యధికం అని చెప్పేసి గత మాగంటి గోపీనాథ్ కూడా ఇంత మెజార్టీ రాలేదు. గతంలో 16,000 మెజార్టీలో ఏమో వచ్చింది. అయితే మొత్తానికైతే మాత్రం ఈ ఎన్నికలను ఒక విధంగా చూడాలంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇద్దరిద్దరు మంత్రులను అనమాట ఒక్కొక్క డివిజన్లో 2 మంత్రులు పెట్టాడు. మామూలు కాదు, ఇద్దరు. అన్ని సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా కాంగ్రెసే విజయం సాధిస్తుందని చెప్పారు. కానీ ఎక్కడో ఒకసాట వాళ్ళకి బీఆర్ఎస్ అయితే మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కొంచెం హోప్స్తో ఉన్నారు. చివరికి నిన్న ఎన్నికల్లో అయితే మాత్రం 10 రౌండ్లలో అయితే మాత్రం ఒక 2 రౌండ్లోనే ప్రభావితం చూపించారు. 200, 150 ఓట్లతోటే. మిగిలిన అన్ని రౌండ్లు కూడా నవీన్ యాదవ్ అయితే మాత్రం ప్రభావం చూపించారు. మొత్తానికి 24,000 ఓట్ల మెజార్టీతో అయితే మాత్రం ఆయన విజయం సాధించడం జరిగింది. మొత్తానికి అంటే 20,000 పైచిలుకు ఓట్లతో అయితే మనం విజయం సాధిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన చెప్పిన సందర్భాలను చూడొచ్చు. అయితే అంటే మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంగ్రెస్ గెలవదు అని చెప్పడం జరిగింది. మరోపక్క బాకీ కార్డు పేరుతోటి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా ఆ డివిజన్ల వారీగా వాళ్ళకి కేటాయించినటువంటి డివిజన్లో ఎమ్మెల్యేలు కూడా తిరిగి ప్రచారం చేశారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా అయితే మాత్రం ఎన్నికల్లో అయితే మనం మరి గతంలో బీఆర్ఎస్ అయితే మాత్రం రెఫరెండంగా భావించాలని చెప్పింది. మరి ఇదైతే మాత్రం ఈ విజయం అయితే మాత్రం కాంగ్రెస్లో కొత్త జోష్ అయితే మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు నవీన్ యాదవ్. గతంలో ఎంఐఎంఏగా పోటీ చేశాడు తరపున, తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి అయితే మాత్రం కాంగ్రెస్ తరపున అయితే మాత్రం ఆయన పోటీ చేసి 24,000 మెజార్టీతో అయితే గెలవనున్నారు. స్థానికుడిగా కొంచెం పట్టున్నటువంటి నేతగా దాదాపు గతంలో ఎంఐఎం తరపున పోటీ చేసిన 44,000 ఓట్లు ఆయనకి పోలవటం జరిగింది. మొత్తానికి ఇదైతే మాత్రం కాంగ్రెస్కి ఒక కొత్త ఊపునిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విజయం నమోదు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కొక్క డివిజన్కి అయితే మాత్రం దాదాపు 2 మంత్రులను అయితే పెట్టడం జరిగింది. అన్ని డివిజన్లో అయితే మాత్రం ఎక్కువగా మెజార్టీ అయితే రావడం జరిగింది. మొత్తానికి ఇది ఒక కాంగ్రెస్కి ఒక విక్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క ప్రతిపక్షం అయితే మాత్రం వ్యతిరేకత ఉందని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం మీద కూడా మాట్లాడారు. ఎక్కడా కూడా అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే మాత్రం రాలేదు ఎట్టి పరిస్థితిలో. వర్కింగ్ ప్రెసిడెంటు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరే ఎన్నికలకు అంటే మొత్తం స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేశారు. కానీ ఎక్కడా కూడా మాత్రం ప్రభావం అంటే సానుభూతి ఉంటుంది. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆయన సతీమణి సునీతకి ఇచ్చారు. గతంలో మనం చూసాం కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ కూడా ఎన్నిక అనివార్యమైంది. నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలవడం జరిగింది. ఇక్కడ కూడా సానుభూతి వస్తుంది అని చెప్పేసి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నాకు తెలిసి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే కూడా లేరు. అయితే గత కంటోన్మెంట్ ఒక ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యే అయితే ఉండటం జరిగింది. ఈ విజయాన్ని అయితే మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలంటే ఒక మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. జూబ్లీ హిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ గెలవకూడదనే ఉద్దేశంతోనే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ ఉండటం జరిగింది. మారుమూల గ్రామాల నుంచి వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం. మొత్తానికి అయితే మాత్రం ఈ విజయంతో కాంగ్రెస్ అయితే మాత్రం మంచి జోష్ మీద ఉందని చెప్పాలా. ఇక హైదరాబాద్లో అయితే మాత్రం 2 సీట్లు కాంగ్రెస్ అయితే మాత్రం గెలుచుకోవడం జరిగింది ఈ జూబ్లీ హిల్స్ సీటుతోటి. అయితే ఈరోజు అన్ని దినపత్రికల్లో మనం చూడొచ్చు. అన్ని ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు దినపత్రికల్లో చూసినట్లయితే
ఏపీకి సంబంధించినటువంటి విషయాలను అయితే మాత్రం పెట్టుబడులు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అయితే మాత్రం ఎంఓఏ కుదిరినటువంటి సిఐఈ భాగస్వామ్య సదస్సులో అంశాలను మనం చూడవచ్చు. దాదాపు చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మళ్ళీ ఈరోజు కూడా భాగస్వామ్య సదస్సులో ఇంకా ఎన్ని ఎంఓయూలు కుదురుతాయి అనేది కూడా మనం చూడవచ్చు. దానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభోపన్యాసం చేశారు. మొత్తానికైతే మాత్రం ఏపీలో పెట్టుబడుల వెలువ కొనసాగుతుందని చెప్పేసి అన్ని దినపత్రికల్లో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్లుగా ప్రచురించడం జరిగింది. ఇంకా ఏపీకి పెట్టుబడుల వెలువ కొనసాగుతుందని చెప్పేసి చెప్తుంది. మరో అంశం ఏంటంటే ఎన్డీఏ హవా బీహార్లో ఎన్డీఏ హవా కొనసాగుతుంది. ఇక దాదాపు 202 సీట్లలో గెలవటం జరిగినటువంటి అంశాలను కూడా ప్రధానంగా ప్రశ్నించి అటుపక్క నరేంద్ర మోదీ నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అయితే మాత్రం బీహార్లో 243 స్థానాలకి 202 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి ఇక్కడ విజయదుంది మోగించడం జరిగింది. మొత్తానికి బీజేపీ కూడా అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగింది బీహార్లో. గతంలో రెండో స్థానానికి పరిమితమైనటువంటి బీజేపీ అయితే మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగింది. మొత్తానికి ఈ విజయం అయితే మాత్రం ఇంకా రానున్నటువంటి పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు, లేకపోతే తమిళనాడులో కూడా ఇదే ఫార్ములా కొనసాగించాలనే విధంగా నిన్న నరేంద్ర మోదీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విజయోత్సవ కండవాను చూపుతూ ఆయన చెప్పడం జరిగింది. ఇంకా మరో అంశం ఏంటంటే ఇక టీటీడీ పరకామణిలో జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించి అంటే దానికి సంబంధించినటువంటి అంటే పిటిషనర్దారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫిర్యాదుదారు ఉన్నారో అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. ఆ మృతిపై విచారణ జరిపించాలని చెప్పేసి అదొక బ్యానర్ ఐటమ్గా మనం చూడవచ్చు. దానిపై మరి ఈరోజు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు అని చెప్పేసి సిఐడి ఎదురుగా హాజరు కావడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అధికారి మృతి చెందటం అయితే మాత్రం తీవ్ర కలకలం రేపుతుంది. మరోపక్క ప్రతిపక్ష వైసీపీకి చెందినటువంటి బోమన్ కరుణాకర్ రెడ్డి ఇది ప్రభుత్వ హత్య అంటున్నారు. కాదు, దీనిపై న్యాయ విచారణ జరిపించారు. టీటీడీ బోర్డు సభ్యుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా దాని మీద న్యాయ విచారణ జరపాలని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకుంటుందో మనం చూడాలా. మరో అంశం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే మాత్రం తెలంగాణలో ఒక కాంగ్రెస్కి ఒక మంచి బూస్ట్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక 24,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాలు జరుపుకుంటున్నాయి. మరి రానున్నటువంటి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారనేది, మరి బీఆర్ఎస్ ఏ విధంగా వెళ్తుంది అనేది మనం రానున్న రోజులు చూద్దాం. ఈ వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.